ప్రేమాభిషేకము ఆయన సినిమాలన్నీ నేను ఏ టు జెడ్ నేను ఒక విద్యార్థి దశలో నుండి కానీ ఎమ్మెల్యే ఉన్నంత కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పటికీ ఆయన చనిపోవాలంటే నమ్మలేకపోతున్నాము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మొన్న ఈ మధ్య సెప్టెంబర్ 9వ తేదీన మా తేజస్విని కల్చరల్ సంస్థ నట నాగేశ్వరునికి 90 వసంతాల స్వరాభిషేకం అని చెప్పి చేశాము. ఎంత వీణుల విందైన కార్యక్రమానికి ఆయన విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు. మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరం 90 పాటలు కాకుండా 900 పాటలతో మళ్ళీ స్వరాభిషేకం చేస్తామంటే ఎంతో సంతోషంగా ఒప్పుకున్నారు నాగేశ్వర. ఇప్పుడు ఈ విధంగా ఇట్లా అస్తమించడం చాలా బాధాకరం, చాలా తీరని లోటు మన ఆంధ్రప్రదేశానికి, భారతదేశానికి తీరని లోటు ఇది. బ్రహ్మము హోమము చేయువాడు బ్రహ్మము. దురదృష్టకరం, తెలుగు స్క్రీన్ పైన 60 సంవత్సరాలకు పైన తెలుగు చలనచిత్రాన్ని ఏలిన అక్కినేని నాగేశ్వరరావు గారు యావత్ తెలుగు జాతికి ఆత్మీయులు, భారతీయులందరూ కూడా ఎంతో ప్రియమైన వాడు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక కీర్తిని గణించిన నాగేశ్వరరావు గారు ఈరోజు పరమపదించడం చాలా దురదృష్టకరం. మరి నాకు నా అదృష్టవశాత్తు ఆయనతో చక్కని సంబంధం ఉండే నేను ఇన్ఫర్మేషన్ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కూడా చాలా పర్యాయాలు చాలా ఫంక్షన్స్లో పాల్గొన్నాం. నాకు బాగా జ్ఞాపకం ఉంది, నంది అవార్డ్స్ ఫంక్షన్లో 1994లో నేను ఆయన నిజామాబాద్ తీసుకెళ్తానని ఒక కార్యక్రమానికి ఆయన ఏర్పాటు చేసి ఆయన తీసుకెళ్లే భాగ్యం నాకు కలిగింది. అది పబ్లిక్లో ఓపెన్ గ్రౌండ్లో వేలాది సంఖ్యలో ఆయన సన్మాన కార్యక్రమం పెడితే ఆయన సంతోషపడి ఎంతో ఆనందపడి, శ్రీనివాస్ గారు నా కార్యక్రమాలు చాలా జరిగినాయి, ఇటువంటి అన్ని ఆడిటోరియంస్లో జరిగినాయి, కానీ ఇంత ఓపెన్గా స్పెసిఫిక్గా నన్ను సన్మానం చేసే కార్యక్రమం ఇంత వేలాది మందిలో జరగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది అని ఎంతో సంతోషపడ్డాడు. ఎన్నోసార్లు ఆయన తరచుగా కలవడం, ఎక్కడైనా కనబడ్డప్పుడు ఎన్నో ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం, కనబడ్డప్పుడు ఒకసారి రండి అని బాగా అనడం, ఒకసారి 2 సార్లు నా ఇంటికి కూడా వారు రావడం, చాలా చక్కని అనుబంధం. వయసు మించిపోయిన తనకు క్యాన్సర్ అని తెలిసి ఇంకెక్కువ రోజు బ్రతకలేను అన్ననాడు కూడా ఎంతో ధైర్యశాలిగా తాను మృత్యువును జయిస్తానన్న ఆత్మవిశ్వాసంతో ఆయన ఏ రకంగా అయితే మీడియా ద్వారా ప్రజలకు మాట్లాడాడో అది ఒక స్ఫూర్తి కావాలి. ఆ రకంగా మృత్యువును ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు పుట్టినవాడు ప్రతి ఒక్కరు మరణించక తప్పదు కనుక ఏమో ఆయన జీవితం ఒక స్ఫూర్తి మా అందరికీ మార్గదర్శకత్వాన్ని ఇస్తుందన్న విశ్వాసంతో వారికి శ్రద్ధాంజలిని ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్య సాహసాలని ప్రసాదించి భగవంతుడు ఈ యొక్క పరిస్థితిని, ఈ యొక్క బాధాకరమైన పరిస్థితిని వాళ్ళు భరించే రకంగా వారికి ధైర్యాన్ని ప్రసాదించి ఆశీర్వదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాద పెద్దలు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క మరణ వార్త విని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా ఆయనను అభిమానించే వాళ్ళు తెలుగు వాళ్ళే కాదు, అన్ని భాషల వాళ్ళు ఉన్నారు. ఈజ్ ద గ్రేటెస్ట్ క్రియేషన్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచం యొక్క గిఫ్ట్, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ టు ది ఫిలిం ఫీల్డ్. వీరికి వారే సాటి, వారికి వారే పోటీ, వారికి వారే సాటి, వారికి వారే పోటీ. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల యొక్క హృదయాలలో, సినీ గోయర్స్ వారి యొక్క హృదయాలలో
స్థిరస్థాయిక ముద్ర వేసుకున్న అతి గ్రేట్ సినీ ఆర్టిస్టు, మోర్ దాన్ 7 decades 75 సంవత్సరాల పైన సినీ ఫీల్డ్లో ఉండి వారికి వారే ముద్ర వేసుకున్నారు. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్, దేవదాసు పిక్చరు భారతదేశం యొక్క అన్ని భాషలలో వచ్చింది. దాంట్లో ఎమినెంట్ యాక్టర్స్ కూడా, హిందీలో కూడా దిలీప్ కుమార్ గారు, బెంగాలీలో ఉత్తమ్ కుమార్ గారు, కర్ణాటక రాజ్ కుమార్ గారు, తమిళ్లో కూడా అన్ని భాషలలో వచ్చిన ఆ దేవదాసు అనే యొక్క నటనకు కీర్తి తెచ్చి సాటి లేదు నాగేశ్వరరావుకు అనే యొక్క ముద్ర వేసిన గ్రేటెస్ట్ ఆర్టిస్టు ఈ సినీ గోయర్స్ యొక్క వాళ్ళ హృదయాలలో ఉండి భారతదేశంనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈజ్ ద గ్రేటెస్ట్ సినీ ఆర్టిస్ట్ అని అందరితో ముద్ర వేసుకున్న ఏకైక తెలుగు నటుడు, ఏకైక ఇండియన్ నటుడు, ఏకైక ప్రపంచంలో అతి అరుదైన నటులలో వీరికి ఆ స్థానం దొరకడము. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, తన ఫిలింఫీల్డ్లో హయ్యెస్ట్, అదేవిధంగా పద్మభూషణ్, దట్ ఈజ్ ఆల్సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గుర్తింపులో అది అతిపెద్దది. ఫిలింఫేర్ అవార్డ్స్తో పాటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా పోయిన సంవత్సరం రావడము. అదేవిధంగా వారు లేని యొక్క లోటు వారి కుటుంబ సభ్యులతో పాటు మనమందరం కూడా, ప్రతి భారతీయుడు, ప్రతి సినిమా అభిమానులు కూడా వారికి ఆత్మకు శాంతి కలగాలి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాము. వారికి శ్రద్ధాంజలి ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ది హార్ట్. ఎవ్రీ సినీ గోయర్ ఇస్ పేయింగ్ అండ్ ఎవ్రీ భారతీయుడు కూడా, ప్రతి భారతీయుడు కూడా వారికి అంతరాత్మ నుండి వారికి జోరలు, వారిని మర్చిపోదు. సూర్యచంద్రుడు ఉన్నంత కాలము సినిమాలను అభిమానించే యొక్క అభిమానులు ఉన్నంత కాలము వారి హృదయాలలో చెరగని ముద్ర వేసిన మహానటుడు. వారితో మా భార్య, వారి అమ్మాయి నాగ సుశీల గారు ఇద్దరు కూడా సెంటెన్స్లో స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్. నేను గతంలో అన్నపూర్ణమ్మ గారు ఇదైనప్పుడు కూడా నేను రావడం జరిగింది. తర్వాత నాకు ఆపరేషన్ అయి నేను ఉంటే వారు నన్ను చూసి నన్ను పలకరించడము నిజంగా నేను మర్చిపోను. ఆ మహానటునికి గురించి ఎంత చెప్పినా అది తక్కువనే. వారికి భగవంతుడు ఆత్మశాంతి కలిగించాలి అని అందరం కూడా ప్రేయర్ చేస్తాము. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి సంతానం. అక్కినేని నాగేశ్వరరావుకి నాకు ఒకే ఫ్యామిలీకి సంబంధించిన అనుబంధం లాంటిది ఉంది. ఎందుకంటే నేను ఆయన వచ్చిన గుడివాడ ఊరు నుంచి వచ్చాను. ఆయన కాలేజ్, ఏఎన్ఆర్ కాలేజ్ గుడివాడలో ఉండేది, ఆ కాలేజ్ స్టూడెంట్ని. ఆ తర్వాత ఆయన స్థాపించిన అన్నపూర్ణ సంస్థ నుంచి వచ్చిన ప్రొడక్ట్ని మన సినిమా కళం తల్లి ఈ రోజున మరో కన్నును కోల్పోయింది. 18 ఏళ్ల కిందట ఒక కన్నుని, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని.